నమస్తే. నేను విజయారెడ్డి. పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఏంటండి ఈరోజు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిరు. అంటే జనరల్గా ఇంకా పదవి అయిపోయిన తర్వాత కొంచెము బాధాతప్త హృదయంతో మనం అన్నీ అప్పజెప్పడము, లేకపోతే ఒకసారి మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. అట్లా అనిపించింది. ఏంది మళ్ళీ అటు తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి 12 ఏళ్ల కాలంలో మోడీ ఏమి చేయలే, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏం చేయలే, మేమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, మేమే సన్న బియ్యం ఇచ్చినాం, మేమే ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ ఉద్యోగాల గురించి నేనే ఇందాక ఎండలో వేసేసుకొని వస్తే ఒక్కొక్కరు తూ తూ అని చూస్తున్నారు. 70,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామంటే. కానీ అంత క్యాల్కులేటెడ్గా అబద్ధం ఎట్లా ఆడగలుగుతాడు రేవంత్ రెడ్డి? ఇవాళ వాళ్ళ బిడ్డ పెళ్లి రోజు కొంప తీసి, ఎందుకంటే ఆడపిల్ల తండ్రికి అప్పగింతలు అన్నీ ఎక్కువ ఉంటాయి కదా. అదేంటి అప్పగింతల కార్యక్రమంలాగా ఉంది కాదు. నాకు అర్థం కాదు. వాట్ యూ హ్యావ్ డన్ అంటే, రాజశేఖర రెడ్డి గారు 25 లక్షలు ఇల్లు కట్టారు, నరేంద్ర మోడీ నాకు జీడీ ఇవ్వలేదు, చాక్లెట్ ఇవ్వలేదు, బిలపం ఇవ్వలేదు, రూపాయి ఇస్తే 42 పైసలు ఇస్తున్నాడు, ఆ లెక్కలన్నీ అందరూ యూపీకి రూపాయి ఇస్తే 2 రూపాయలు ఇస్తున్నాడు, ఆడ బీహార్కి 6 రూపాయలు ఇస్తున్నాడు, కానీ ఇక్కడే తమిళనాడుకు 29 పైసలు ఇస్తున్నాడు. ఇట్లా లెక్కలు చెప్పు. నాకు 42 పైసలు ఇస్తాడు. నాకు 42 ఇస్తాడు. ఇవన్నీ మాకు తెలియవా? పార్లమెంట్ కొత్త దాంట్లో 800 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ ఉండదు, కొత్త జిల్లాలు ఉండవు, 800 సీట్లు పార్లమెంట్. లడ్డు సమస్య మాది కాదు. మొన్న వెళ్ళి వచ్చినావు కదా, అయ్యోళ్ళు కేసు అందరినీ కలిసి వచ్చినావు కదా, లేకుంటే ఏకాదశి పోయి. కేవలం ఈరోజు ఇంకా అయిపోయింది, 5 గంటలకు అయిపోయింది కదా ఎలక్షన్ ప్రచారం బంద్ అయిపోయింది. అక్కడ పోయి ఊర్లో వచ్చిండు, ఇక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండి. అలా పెట్టి అప్పగింతలు ఇచ్చినట్టుగా చెప్తున్న ఆ అప్పగింతల కార్యక్రమం లాగా అప్పగిస్తున్న కార్యక్రమాన్ని ఎట్లా చూడొచ్చు? దాన్ని చెప్తున్నాను. అందుకే బిడ్డ పెళ్లి రోజు ఏమన్నా అప్పగింతల రోజు లాగా ఉంది ఇది. బాబు, మీరు ముఖ్యమంత్రి గారు, వాళ్ళు సీల్డ్ కవర్స్ ఎంపీసీ దాకా మీరే మాకు, ఆ సీల్డ్ కవర్స్ ఎంపీసీ లోపల మీరు ఎందుకు గౌరవ పడుతున్నారు? ఈ రిజల్ట్ మీకు ప్రభావితం చూపిస్తాయి ఖచ్చితంగా. మన సర్పంచ్ ఎలక్షన్లో సగం, మిగిలిన సగం 2 కలిపి 2 కర్పం పిల్లలు వేసి చేస్తామని చెప్తున్నారు. ఏడు స్వీప్ చేస్తారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం చీపురు గుర్తూనే ఉంటుంది, తుడిచేవని చెప్పడానికి. మొదటి దానికి దిక్కు లేదట, కడదానికి కళ్యాణ్ అట్టోడు, వెనకట్లకి ఈయనలేటాడు. మన సర్పంచ్ ఎలక్షన్లో గుర్తు లేని కాడే దిక్కు లేదు, గుర్తున్న కాడ ఏ లాంటి దిక్కు ఉంటుందో చూపిస్తారు మీకు. విపరీతంగా కార్పొరేషన్లో జుట్లు పంచాయతీలు ఉన్నాయి. ఎన్ని జుట్లు పంచాయతీలు ఉన్నాయి? తమ్ముడికి ఇస్తే అన్నయ్యకి ఇవ్వాలి, అన్నయ్యకి ఇస్తే తమ్ముడికి, ఇద్దరికి ఇస్తే తోడుకోళ్ళు నిలబడిపోయారు. ఆడ మధ్య జగిత్యాల గారు. నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఈ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో పోయి రంజిత్ రెడ్డికి మంచి పదవి ఇస్తా, మున్సిపల్ శాఖ ఇస్తానన్నాడు. ఏంటి అసలు మంత్రి పదవి అనుకుని మర్చిపోయిందా, లేకపోతే నిజంగానే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వబోతున్నాడని చర్చ బాగా జరుగుతుంది. ఏముంది, ఇప్పుడు అజరుద్దీన్కి కోదండరావుకి చిన్నపిల్లలు చేసి ఎమ్మెల్సీ ఇచ్చారు, 6 నెలలు కూర్చుంటారు వాళ్ళు. మరి కృష్ణలాగా ఇంక మంత్రి పదవి కూడా ఇస్తారు 6 నెలల పాటు. ఏముంది, ఆ గవర్నర్ సచ్చినా సంతకం పెట్టు. అందుకే కదా ఇంకా కొంచెం ఇప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అని చెప్పింది కదా కోదండరాం సార్. ఇప్పుడు అర్థం అవడం. ఆయన మేధావి, ఆయనకి మొదటి రోజే అర్థం అవ్వాలి కథ ఏటో, వీళ్ళు కమాష్ ఏటను. ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాగా నాకు అప్పుడు ఉంటే నేను తలుచుకుంటూ రాజ్యసభ వచ్చింది, ఇలా ఏదో పదవి ఏదో ఇచ్చేసి ఉంటే గమ్మున ఉండుందేమో. ఆయన బాధాకరమైన విషయం ఏంటంటే, మనిషి ఆయన పెద్ద మనిషి అక్కడ ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి డేట్ చేస్తుంటే నీకు తెలీదా? ఏడిపి వెళ్తున్నాడు ఆయన. మొన్న జాతిపిత గురించి అవసరంలో పక్కన ఉన్నప్పుడు చెల్లుమని మాట్లాడద్దు. అది సందర్భం లేని అవసరం, అది ఎందుకు దాని గురించి మాట్లాడతారు? ప్రజలు ఆయన కీర్తించుకుంటారు, నీకేంది వచ్చిన కష్టం? ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా ఇవాళ ఎందుకన్నా బాధ ఏంది. ఈ రోజు కూడా లాస్ట్కు అయిపోయింది, ప్రచారం అయిపోయింది. సరే, ప్రచారం అంటే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందర ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటే ఓకే, ఇక మంచిగా వచ్చినాము, రిలాక్స్గా కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ కేసీఆర్ నామజపనే మళ్ళీ 10 ఏళ్ల కాలంలో కాలేదు అని అంటాడు. ఏమీ కాలేదా నిజంగా 10 ఏళ్ల కాలంలో? నైట్ మేర్స్ అంటే నీకు తెలుసు కదా, పడుకున్న రాత్రి పడుకున్న, మధ్యాహ్నం పడుకున్న కళ్ళవే వస్తాయి. కేసీఆర్ గారి కళ్ళే వస్తాయి. ఆయన 10 ఏళ్ళు పరిపాలించిండు. ఈ 2 ఏళ్ళ పొద్దులో ఎప్పుడైనా ఒక్కరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి ఆయన? మరి ఇంకేమి స్పెషల్ ప్రివిలేజ్లు ఏమైనా ఉన్నాయా? అసలు దేనికి మాట్లాడు? ఈయన పని నేను చేసుకోవచ్చు. ఆయన జైల్లో పెట్టాలంటే పెట్టగలరు, పెట్టమను చెప్తారు. ఇప్పుడు తెలంగాణ సమాజం ఏంటో అసలు ఇవాళ ప్రెస్ మీట్ సారాంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు 25 లక్షలు ఇల్లు కట్టారు, మనం ఎన్ని ఇల్లు కట్టు చెప్పొచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు 25 లక్షలు నియోజకవర్గానికి 4,000 శాంక్షన్ చేసిండట. శాంక్షన్ అడుక్కోవాలి, నాకు ఇచ్చినావు అని దానికి లెక్క చెప్పడం మానేసి 5 సంవత్సరాల్లోనూ ఇంకో 10 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం, అప్పుడు అన్నీ ఇస్తాం. సచ్చినోడికి సారికా వీళ్ళు ఎందుకు మాకు? మళ్ళీ కూడా ఉద్యోగాల గురించి ఈ రోజు నేను ఉద్యోగుల దగ్గరకు పోయి చేసుకొచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా 70,000 ఉద్యోగాలు సంబంధించిన లెక్క పత్రం అన్ని ఎన్ని పేజీలు అయినా సరే నేను తీసుకొచ్చి మీ చేతిలో పెడతానంటున్నాడు. ఎందుకు అది పదే అది కాదని తెలిసినప్పటికీ కూడా? ఇప్పుడు బండ్ల గణేష్లో గోంటే బ్లేడ్ ఇటు పేక్ కోసుకుంటా ఉన్నట్టు ఈయన కూడా పేక్ కోసుకుంటున్నట్టు కదా. వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు కొన్నా నానుడు అయిపోయింది, ప్రతి ఒక్కటి పేక్ కోసుకుంటామని. కోసేది లేదు, సచ్చేది లేదు, పేక ఎలాగొతే కదా, ఉద్యోగాలు ఇచ్చేది లేదు, 2 అయిపోయింది. ఆయన మాట్లాడుకుంటుంటే 100 వస్తే నేను పేక్ కోసుకుంటున్నట్టు ఉంటుంది, 99 వచ్చి ఆగిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అలాగే ఉంటుంది ఆయనకి. ఇవన్నీ కాదమ్మా. ఇవాళ నువ్వు
కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్. 2 ఏళ్ళు నీ ప్రోగ్రెస్ చెప్పాలి కదా. ఈ ప్రోగ్రెస్ని బేస్ చేసుకొని మాకు ఓటు వేయండి అని క్యాంపెయినింగ్ చేయాలి. క్యాంపెయినింగ్ అంతా కేసీఆర్ నాడి పోసుకోవడానికి అయిపోయింది. ఇప్పుడు చెప్పింది కదా, ఫైనల్ టచ్ లో చెప్పింది కదా, మీరు 10 ఏళ్ళ దాన్ని చూడండి, 2 ఏళ్ళ మా పాలన చూడండి, ఇది కంపేర్ చేసుకుని మాకు ఓటు వేయండి అనేసి. సరే కంపేర్ చేయండి. ఎంతకు వెళ్ళిన ఒక కార్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కాడికి అకాడమీలకి ఏటని ఒక్కొక్కడు ఆర్తపల్లాలు పెట్టినరా చిత్తు అన్నారు. చెప్పు చెప్పు తీసి చూపించారు. మరి ఇంకా మేనిఫెస్టోను కొట్టాలని ఉంది కానీ దాని మీద అక్షరాలు సరస్వతి కాబట్టి మేము చెప్పెట్టి కొట్టలేకపోతున్నాం, కానీ చెప్పుతో సమాధానం అని చెప్పారు. మరి వెట్లని చెప్తే ఏంటైంది? చల్లరైపోయింది. సంజయ్ రెడ్డి అమ్మకి ఏడు చెప్పింది, మా మీరు స్టాడీలు చెప్పి మీనాక్షి అమ్మ చెప్పు పోయి సారీ చెప్పారు అని చెప్పింది. సారీ ఎవరికి చెప్పాలి? మా మేనిఫెస్టో గురించి ఎవడో విట్టాలన్నా నువ్వు ఎవరైతే మాకేందే తగరాలు పడుతున్నావా మాది ఇది ప్రభుత్వం చెప్పాలి, కానీ సారీ ఎందుకు చెప్పిస్తున్నారు అంటే దాచర తప్పు దండాలతో సరైనట్టు. వీళ్ళు చేసిన తప్పులకి సంజయమ్మని పంపించి సారీ చెప్పేస్తే సరిపోద్దా? కమిట్మెంట్ ఉంది ఆవిడ. సంజయమ్మ ఏమో పార్టీని భోజనం వేసుకుని మాట్లాడింది ఎగ్జాంపుల్. అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా మీరేనా బీజేపీ పార్టీ అయితే హిందుత్వం గురించి మాట్లాడితే రాజాసింగ్ని సస్పెండ్ చేసినట్టు సంజయమ్మకి నేను బలేస్తానరా? వీళ్ళు చేయని దానికి పని చేయలేదు, అది ఒప్పుకున్నారు కదా. ఖచ్చితంగా వెట్లనికి సారీ చెప్పారంటే ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయలేదని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే నేను మేనిఫెస్టోకి పడేయాలి అనిపించింది నేను, అవునా కదా. మేనిఫెస్టోకి పడేయాలి అనిపిస్తే వీళ్ళు విద్యా బుద్ధులు చదువుకుంటారు పిల్లలు కాబట్టి సరస్వతి అక్షరాలు ఉంటాయి కాబట్టి మేము కొట్టమన్నారు. వెట్లని చదువు అయిపోయింది కదా, కొట్టిండు. మరి సారీ చెప్పాలి, ఎవరు చెప్పాలి? ఈయనతో సారీ చెప్పించుకోవాలి కదా. రివర్స్ వీళ్ళు సారీ చెప్పారంటే ఇది ఎత్తిపోతల పథకమైన అర్థమైనా కదా. మరి 2 ఏళ్ళ ప్రోగ్రెస్ అక్కడే తేలిపోయింది కదా. విషయం ఏంటంటే ఇంకోటి ఈరోజు అడుగుపోతే విషయమే లేదు, విషయం అంటారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా భారీ బహిరంగ సభ పెడతాము రమ్మని చెప్పిరట రాహుల్ గాంధీని. చాలు మీ సకాలకి నేను రాను, మీరు చేసినదంతా చాలు అనేసి అన్నాడట. అది ఒకటి పరువు దక్కించండు. అలా ఫెటర్డేస్ లాగా ఇక్కడ ఎగేసుకుని వచ్చేకుండాను. మున్సిపల్ ఎలక్షన్స్ ఫెటర్డేస్ వచ్చారు తెలుసా? ఆ రోజు వచ్చేసి ఆడ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కూర్చొని ఛాయ్ తాగుతూ మంచిగా విద్యార్థులతో ముచ్చట్లు చేసి మీకు 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీరు రందివాడొద్దు. దాని తర్వాత షెల్ వచ్చేమో మీకు 2 లక్షల ఉద్యోగాలు ప్లస్ మీకు నిరుద్యోగ భృతి. ఈయన వచ్చేసేమో మీరు ఓటేరి గెలిపించుని మీకు మాత్రం మేమున్నాం, వాళ్ళని నమ్మకపోయినా మమ్మల్ని నమ్మి అని చెప్పేసి నమ్మించిపోయిన తర్వాత ఈరోజు అత్తాపత్తా లేకుండా పోయిన తర్వాత పాపం ఈయనేమో మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితి ఏం చేయాలా? ఏంది ఎప్పుడూ ఉంది గోస. మళ్ళీ కేసీఆర్లు అట్టడో ఉద్యమకారుడు రావాలి, వాళ్ళకు నిరుద్యోగుల పట్ల పోరాడి తెలంగాణ కాంగ్రెస్తో పాటు నిరుద్యోగం ఏది నీళ్లు నిధులు నియామకాలు కదా మనం నాంది. ఆ నియామకాల కోసం మళ్ళీ కొట్లాడవలసిందే. ఇప్పుడు 10 ఏళ్ళ సంధిలో ఆయన ప్రయత్నం అంత చేసుకుని వచ్చిండు కదా. ఏదో నిధులు తీసుకురావడంలో అన్ని తిప్పలు పడ్డాడు. నియామకాల విషయంలో కాకిన ఘాటికి ఏదో చేసుకుని వచ్చాడు కదా కేసీఆర్. ఇప్పుడు మిగిలింది ఏముంది? నియామకాల మీద కొట్లాడాలి. ఎవరికి ఎంత సత్తా ఉందో తేలుతుంది. ఉద్యమ నేపథ్యంలో ఏమీ లేదు, ఈ 10 ఏళ్లలో విధ్వంసం తప్ప ఏమీ లేదని పదే అదే పాఠాలు వల్ల వేస్తుంటే తెలంగాణ ప్రజానీకం ఏమనుకుంటుంది? నిజమా ఇది? పదే ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ అయినా సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టుగా ఎప్పుడు అదే నోరు అదే మాట. నువ్వు హార్వర్డ్కి వెళ్ళు, ఇంకోటికి వెళ్ళు, అవే బూతులు అవే తిట్లు, అదే పెద్ద కార్నర్ చేయడం. మాట చెప్తారు, అది నీది నోరా మూసినదా అంటారు. తెలుసు నోరా మోరా అంటారు. అందుకే నోరా లేకపోతే మూసి మోరా అంటారు. ఈయన రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి మూసి నది మీద పడ్డాడు కదా. నేను మూసి నది ప్రక్షాళిస్తాను అది అయ్యే పనే. వాళ్ళు పైసలు ఇవ్వలేదట, 20,000 కోట్లని ఇవ్వచ్చు కదా. అది అయ్యే పని చేసుకుంటున్నాం మనం అంటున్నాం. నాకు అనవసరం. మోరీ డ్రైనేజ్ క్లీన్ అవుతుందా లేదా? అక్కడ రేవంత్ రెడ్డి నోరు ఏమైనా సుధరించింది 2 ఏళ్ళ బట్టి? అది ఒకటి చెప్పరాదు. మూసి ప్రక్షాళన అన్నాడు, అలాగే ఈయన ప్రక్షాళించుకుంటాడు. ముఖ్యమంత్రి సీత మీద కూర్చోబెట్టి ఈయనకే నోరు ప్రక్షాళించబడలే కదా ఎప్పటికీ. అదే నోరు, అవే తిట్లు, అదే భాష. ఏదో ఎలక్షన్ ముందంటే కవ్వింపు చర్యల టైప్లో ఉంటాయి, బాగానే ఉంటాయి. పదవిలో కూర్చున్న తర్వాత కూడా అదే లాంగ్వేజ్ అదే మాట. సరే మీరు అంటున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో కనుక ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, బాగా లేదు పరిస్థితులు గ్రౌండ్లోని. ఎప్పుడు బాగుంది కనుక ఒకవేళ ఏదైనా జరిగి మంచి రిజల్ట్ వచ్చింది అనుకో, ఇంకా ఈ మాట పెరుగుతుంది కానీ తగ్గదు కదా ఇంకా బూతులు అనేవి. నా స్థాయి పర్మనెంట్ ఇప్పుడంటే ఉంటుందో ఊడుతుందో అనే భయం ఏమైనా ఉండొచ్చు, కానీ దాని తర్వాత నా స్థానం పర్మనెంట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ప్రజలు మమ్మల్ని నమ్మైతే వేసారు కదా, ఇప్పటికి స్థాయిలు ఇస్తారు. ఎల్లుండి పోలింగ్ ఉంది కాబట్టి ఆర్బీఐకి ఇండెంట్ పెట్టినాము, 9,000 కోట్లు కావాలని రైతు భరోసా కోసమని. ఈ సంవత్సరం 1,000 రూపాయలు వేస్తాం, వచ్చే సంవత్సరం ఇంకొక 1,000 పెంచుతామని పెన్షన్స్ల గురించి. ఎందుకంటే ఎల్లుండి ఉంది కదా, నిజంగా ఇస్తారేమో అన్న ఆశతోటి ఇంత లాజికల్గా ఇల్లాజికల్గా కొడుతుంటే ఆ మున్సిపల్ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందా? తెలంగాణ ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటారా? నాకేం తెలియదు అనుకుంటున్నావా? మొత్తం చూస్తారు, కర్రు కాల్చి వాత పెడతారు సరైన టైంకి. నువ్వు చూస్తుండే రేపు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే అప్పుడు మాడదాం. అయిపోయింది, ఇంకేముంది. 11వ తారీఖు 13వ తారీఖు రిజల్ట్. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? 2 ఏళ్ళు ప్రోగ్రెస్ రిపోర్టే కదా ఈ ఎలక్షన్స్ అన్నీ. బై ఎలక్షన్లు
ఏవో చెప్తూ ఉంటారు. బై ఎలక్షన్ రిజల్ట్స్ రెఫరెండం అంటే అది వేరే ఉంటుంది. ఇది రెఫరెండం కాదు, ఇది క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గాన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రభావితం చేసే అంశాలే కదా. 7 కార్పొరేషన్లు, 119 మున్సిపాలిటీలు, 116 మున్సిపల్ 116 ఇప్పుడు 116 120 ఉండే కానీ అయితే దాంట్లో కొంత ఏదో కోర్టులో ఇది ఉండి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. ఇంకా ఆల్మోస్ట్ స్టేట్ అంతా ఎలక్షన్. 7 కొట్టుకొస్తామని చెప్తారు కార్పొరేషన్. ఇదేమైనా యాడ్ అనుకునేటే ఏడుపు కాంపిటీషన్ అయితే 7 గ్యారంటీ గెలుస్తారు. మీరు ఏడుస్తూనే ఉంటారు. మా ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటారు కానీ ఇంత కాన్ఫిడెంట్ అంటే నిజంగా వాళ్ళ మనసాక్షికరో తెలిసి ఉంటుందా? అరే మనం ఏం చేయలేదు అయినా మనం ఇక్కడ వచ్చి మీడియా ముందు చెప్తున్నాం కానీ ప్రజల ఆలోచన కనీసంగా వాళ్ళకన్నా ఒక తెలివితోటి ఆలోచిస్తారన్న సోయి కూడా లేదంటారా ఇప్పుడు వీళ్ళకి? సోయి అంటే ఇలాగెందుకు మారుతారు? సోయినోడు ఎవడన్నా అలా మారుతారా? అసలు సంక్షేమం ఎవరికైనా అందించిండ్రా అన్న దాని మీద ప్రశ్నకి సమాధానం ఏది? సంక్షేమం ఎవరికి అందిందిరా భయ? మీరు చెప్పిన ఏమైనా అందినాయి అంటే తులం బంగారంకి రేటు సంగతి చెప్తారు. ఇప్పుడు మనకి తెలియదు రేట్ ఎంత ఉందో. గాలి కబుర్లు అనేవి ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు. ఏదో ఎంత ఇచ్చిండ్రు? నిరుద్యోగులకు ఉపాధి కల్పించేస్తారు. ఇప్పుడే వెళ్ళి వచ్చినావు కదా ఇంటర్వ్యూలు చేసి, ఏం చెప్పిండ్రు ఒక్కొక్కడు? ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఎంతసేపు ఆరోగ్యశ్రీ పెంచాం, ఉచిత బస్సు ఇచ్చాం తప్ప ఇంకేమైనా మాడగలుగుతుంటారు? సన్న బియ్యం ఇచ్చాం. ఒడ్లు విపరీతంగా పడుతుంటే సన్న బియ్యంకి ఇంకేటి చేస్తారు? దొడ్డు బియ్యం ఓడపా ఉండేస్తాడు తెలంగాణలో. అదే కదా మొత్తుకుంటారు, సన్న బియ్యం ఏకండ్రా బాబు అని బతిమాలుతుంటారు కదా. అంటే వీళ్ళు కూడా ఏం చేశారు అంటే తెలివిగా బోనస్ కూడా మీకు సన్న బియ్యానికి ఇస్తామని చెప్పేసరికి చచ్చుకుంటూ సన్న బియ్యం పండించాల్సిన పరిస్థితి వస్తుంది. దొడ్డు బియ్యం ఎందుకు పండిస్తారంటే దిగుమతి ఎక్కువ వస్తుంది కాబట్టి, పంట ఎక్కువ వస్తుంది కాబట్టి దొడ్డు బియ్యం ఎక్కువ పండించేవాళ్ళు. ఆ నేపథ్యంలో ఏంటంటే మేము సన్న బియ్యం ఇస్తున్నాం అనేది ఒక పాట పాడిందే పాట అన్నట్టుగా పాడుకుంటూ పోతున్నారు. మంచిదే కదా. సరే ఓకే, ఇది ఈ రకంగా ఉంది. సరే మున్సిపల్ ఏ రకంగా రాబోతుంది, వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో జలకిచ్చిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఎన్ని వస్తాయి ఏంటనేది మనకు కూడా వెరీ సూన్